అందరికీ నమస్తే అండి. చాలా సంవత్సరాల తర్వాత నిజంగా ఒకప్పటి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ఒక కార్యకర్తగానో లేకపోతే ఆయన అభిమానించేటువంటి ఒక మనిషిగానో ఫర్ ద ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉందో లేదో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానులు ఇష్టపడేది దేనికంటే తను మాట్లాడేటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా కరెక్ట్ గా ఏదన్నా ఉన్నదన్నట్టుగా తన అభిప్రాయాన్ని మొహం మీద చెప్పేటువంటి తన క్యారెక్టర్ని ఇష్టపడతారు తన అభిమానులు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి నేను మాటలు చూసిన తర్వాత నేను ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒకప్పటి మేము ఇష్టపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు ఈరోజు కనపడుతున్నారు అనేటువంటి ఆనందం నాలో కలిగింది. నిజంగా ఈనాడు రెండు టాపిక్ల గురించి రెండు అంశాల పట్ల ఇద్దరు వ్యక్తుల యొక్క పరిపాలన పట్ల ఇద్దరు వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీ పట్ల మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు నేను లైవ్ లోకి రావడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రెండో వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి. వీళ్ళిద్దరి పార్టీల పట్ల వీళ్ళిద్దరి నిర్ణయాల పట్ల వీళ్ళ ప్రజా పరిపాలన పట్ల ప్రజలకు ఒక క్లారిటీ రావాలి, అలాగే ఆ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకి ఒక క్లారిటీ రావాలనేటువంటి ఉద్దేశంతో నేను లైవ్ పెట్టాను. దయచేసి లైవ్ ని అన్ని గ్రూపులకి షేర్ చేసి దయచేసి అందరినీ లైవ్ లోకి అందరిని ఇన్వైట్ చేయండి, అందరినీ లైవ్ లోకి ఆహ్వానించండి. సబ్జెక్ట్ లోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నిన్న మాట్లాడిన మాటలు మాట్లాడదాం, తర్వాత లోపలికి వెళ్దాం డెప్త్ గా. ఫస్ట్ నిన్న మావిగన్ అనేటువంటి అంశం పట్ల మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మావిగన్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అటు టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే జనసేన వాళ్ళు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఆనాడు అధికారం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడారు, అధికారం ముందు ఒకలా మాట్లాడారు, అమరావతికి సపోర్ట్ అని చెప్పారు, అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పారు, ఏదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో అమరావతి అనేటువంటి అంశాన్ని, అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని మేము డెవలప్ చేయము, దాన్ని మేము మా ప్రాంతం నుంచి తీసి పక్కన పడేస్తామని చెప్పారా, లేకపోతే మేమేదైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఈ అమరావతి అనేటువంటి ప్రాంతానికి మాత్రమే లక్షల కోట్లు తెచ్చేసి అప్పులు పెట్టేసి వాళ్ళ నెత్తిన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టేసి కేవలం అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని ఒక మారుమూల ప్రాంతంలో తీసుకెళ్లేసి కోట్లు లక్షల కోట్లు పెట్టేసి జనాల నెత్తిన అప్పులు పెట్టేద్దామా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఉద్దేశం అంతే కదా. దాని తప్పే ఉంది. సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది 5.5 కోట్ల మంది ప్రజల యొక్క నిర్ణయాన్ని పక్కన పెట్టేసి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే మనోభావాలు ఉన్నాయన్నట్టుగా, ఆ ప్రాంతం వాళ్ళే బాధపడాలన్నట్టుగా, ఆ ప్రాంతంలోనే అభివృద్ధి చేయాలన్నట్టుగా, అది కూడా కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతంలో లోపల ఎక్కడ అమరావతి అనేటువంటి ఒక ప్రాంతంలో తీసుకెళ్లి ఒక రాజధాని పెట్టేసి ఇష్ట ప్రకారం మీకు నచ్చినట్టుగా లక్షల కోట్లు అప్పు తెచ్చేసి అదేమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారు అదే అని జగన్మోహన్ రెడ్డి గారిని మాటికి ఏదో ఒకటి మాటల మీద లేకపోతే ఉన్నటువంటి మీడియాలన్నింటినీ ఒక దిక్కు చేర్చేసి నోటుకొచ్చినటువంటిగా లేకపోతే అడ్డమైనటువంటి మాటలతో వ్యతిరేకించేస్తూ మాట్లాడేసేస్తూ నానా యాగి చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా, జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే ద్వేషం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్రాంతం అంటే ఆయనకి పడదన్నట్టు ఏదో క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఒక 6-7 సంవత్సరాలుగా చేస్తానే ఉన్నారు కదా. 6-7 సంవత్సరాలు అదే పని కదా, మీ పని అదే కదా. జగన్మోహన్ రెడ్డి నిందలేనే కదా పని. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అమరావతిని ఎక్కడ వ్యతిరేకించారో చెప్పండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎక్కడ వ్యతిరేకించడం అంటే ఏంది? అమరావతిని అసలు నేను రాజధాని కాదు పక్కన పెడితే అసలు నేను డెవలప్ చేయని దాన్ని, ఆ ప్రాంతం వల్ల నాకు అవసరం లేదని అంటున్నాను ఏంటి? మావిగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ఏదైతే ఉందో, ఏదైతే మచిలీపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, 110 కిలోమీటర్ల కారిడార్ ఏదైతే జాతీయ రహదారితో కూడినటువంటి కారిడార్ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ ఎలా ఉంది? ఎక్కడో అమరావతి అనేటువంటి కనెక్టివిటీ ఎలా ఉంది? ఇప్పుడు ఒక 30-40 కోట్లు, ఒక 40,000 కోట్లు, ఒక 20,000 కోట్లు, 30,000 కోట్లు పెడితే ఈ ఆల్రెడీ నేషనల్ హైవే అయినటువంటి ఆల్రెడీ కనెక్టివిటీ 110 కిలోమీటర్ల కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు డెవలప్ అవుతుందా? లేకపోతే ప్రతి రూపాయి ఇన్వెస్ట్ చేసి ప్రతి రూపాయిపై ఎక్కడో దేహి అని అడుక్కొని లక్షల కోట్లు, 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షల కోట్లు తీసుకెళ్లి ఇప్పుడు అమరావతిలో పెట్టేసి ఇప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు మనం ఎక్కడ ఇచ్చేయగలుగుతాం దాని డెవలప్మెంట్? సాధ్యమేనా? అయ్యేదనా? అదే 2 లక్షల కోట్లు తీసుకెళ్లి విద్యారంగంలోనో, వైద్య రంగంలోనో, ప్రజల యొక్క బ్రతుకు తెరువులు బాగుపట్టంలోనో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
అనవసరమైనటువంటి అప్పులు చేసేసి అనవసరమైనటువంటి ఆర్భాటాల కోసం ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి 53 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేషనల్ హైవే వేయడానికి కూడా కనీసం 24 కోట్లు 25 కోట్లు ఖర్చు అవుతున్నటువంటి ఈ సమయంలో, నేషనల్ హైవేలు వేయడానికి అవుతున్నటువంటి ఈ సమయంలో 53 కోట్ల కిలోమీటర్ ఖర్చు పెడుతూ ఇష్ట ప్రకారం అప్పులు చేసినటువంటి డబ్బులతో ఇష్ట ప్రకారం ఎలా పడితే అలా విచ్చలవిడిగా మీకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేస్తూ మీకు నచ్చిన వాళ్ళకి మేలు చేయడం కోసం అమరావతి అనేటువంటి ఒక అంశాన్ని ఆడుకుంటూ నన్ను అడిగితే కరప్షనే చేస్తున్నారు మీరు. మళ్ళా అధికారం వస్తుందో రాదో, మళ్ళా మనకు ఆ ఛాన్స్ ఉంటుందో ఉండదో అని చెప్పి ఇదే మనకు ఇదే సమయం అన్నట్టుగా దోచుకోవడానికే మనకి అధికారం వచ్చింది అన్నట్టుగా మీరు ఆ పనిలో కూర్చున్నారన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మావిగన్ అనేటువంటి అంశంలో ఏం తప్పుందో చెప్పండి. కానీ మీరు చెప్పండి, మాకు మచిలీపట్నం రాజధానికి అవసరం లేదు, మాకు విజయవాడ రాజధానికి అవసరం, మాకు గుంటూరు అసలు అవసరం లేదు అని చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వ్యతిరేకం మీరు అంటున్నారు కదా, మరి మచిలీపట్నానికి మేము వ్యతిరేకం, విజయవాడకు మేము వ్యతిరేకం, మాకు గుంటూరు వ్యతిరేకం, మాకు వాళ్ళ అభివృద్ధి మాకు అవసరం లేదు, మాకు జాతీయ రహదారి కనెక్టివిటీ మాకు అవసరం లేదు, మేము అనుకున్న విధంగా మాకు నచ్చిన విధంగా మేము అక్రమంగా సంపాదించినటువంటి భూములు, జనాల దగ్గర దోచుకున్నటువంటి భూములతో మేము అనుకున్న విధంగా మేము ఎక్కడైతే భూముల రేట్లు పెరగాలని చెప్పి జనాలను బెదిరించి భూములు తీసుకున్నామో ఆ ప్రాంతంలో మాత్రం అభివృద్ధి చేసి అక్కడే భూములు రేట్లు పెంచేసి మేము ధనవంతులైపోయి మేము సంపాదించిన అక్రమార్జన 3 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి ప్రజలకు చెప్పండి, ఒకసారి తెలుసుకుంటారు కదా. దయచేసి లైవ్ ని అన్ని గ్రూపులకి షేర్ చేసి అందరినీ లైవ్ లోకి ఇన్వైట్ చేయండి. దయచేసి మిత్రులు అందరూ లైవ్ లోకి ఇన్వైట్ చేయండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఇచ్చినటువంటి హామీల పట్ల అధికారంలో ఉన్నప్పుడు క్రెడిబిలిటీ అనేది ఎంత మటుకు ఉంది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో నేను రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి పరిగెత్తిందా లేకపోతే చంద్రబాబు నాయుడు టైంలో పరిగెత్తిందా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడా లేకపోతే ఈయన గొప్ప నాయకుడా అనేది వీటన్నిటికంటే మీ ఇంటిలో మీకై మీరు ఆలోచించండి. అరే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా ఇంట్లో ఈ పింఛన్ వచ్చింది, మేము ఒకరికాడి చీ చాపకుండా వచ్చింది. అరే మా ఇల్లు మాకు వచ్చేసింది, మేము ఒకరికాడి చీ అర్థించకుండా మాకు మా సొంత ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే ప్రభుత్వ సాయం చేసింది. లేకపోతే మా ఊర్లో మా కంటికి కనపడే విధంగా ఈ రోజు ఏవైతే ఉన్నాయో రైతు సంక్షేమ రైతు కార్యాలయాలు కానీ లేకపోతే అక్కడ ఆరోగ్య కార్యాలయాలు కానీ ఇవన్నీ కట్టున్నారు కదా, చాలా కట్టున్నారు కదా. అక్కడ ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పంచాయతీలోనూ ఏదో ఒక రకమైనటువంటి బిల్డింగులు కట్టి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేటువంటి ఆ గ్రామానికి పరిచయం చేసిన మాట వాస్తవం కదా. వాలంటరీ వ్యవస్థను పెట్టారని చెప్పి ఆ రోజు ఎగతాళి చేశారు. అదే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ రోజు ఎంతో కొంత కోవిడ్ సమయంలో మంచి జరిగిందా లేదా? నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం తప్పు ఉందని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా అప్పులు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఉన్నటువంటి మీడియాలు కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడారు. అయిపోయింది, ఇక పాకిస్తాన్ అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, అదైపోయింది ఇదైపోయింది అని మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులందరూ గడిచినటువంటి ఈ 2 సంవత్సరాల్లోనే 3.5 లక్షల కోట్లు అప్పులు చేసేది జనాలు ఎత్తిన టోపీలు పెడుతుంటే కనీసం ఒక్క మీడియా సంస్థ అయినా దాని గురించి నోరెత్తి మాట్లాడుతుందా? వీళ్ళందరికీ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు మంచో చెడో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఉంటే సింగిల్ గా తనను ఢీకొట్టడం, ఆయన ఎదుర్కోవడం అనేది అసాధ్యమైన పని. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి మనకు కావాలంటే మనం మూకుమ్మడిగా ఉండేసి ముగ్గురు మూతులు నాక్కుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పేకలేం. ఇది స్పష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి దమ్ము ఈనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ పార్టీగా పోయి అతను ఢీ కొట్టేద్దాం ఎవరికి లేదు. ఇది ఎవడు ఒప్పుకున్నా ఎవడు ఒప్పుకోకపోయినా ఇదే నిజం, ఇదే వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే దమ్ము లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు వేసేసి అప్పులు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పులు అయినా కూడా తను ఎంతవరకు అప్పులు చేశాడో ఒకసారి మీ లిస్ట్ చూసుకుని ఈనాడు వాళ్ళు 2 సంవత్సరాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 3 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలే చేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదో ఒక రకమైనటువంటి విధంగా ప్రజలకి సంవత్సరానికి ఏదో రకంగా ఏదో ఒక రూపాన ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా డబ్బులు అందే. అది ఆ ఇంట్లో ఆ తల్లి కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ ఇంట్లో అవ్వ కావచ్చు, వాళ్ళ ఇంట్లో బిడ్డలు కావచ్చు, ఏదో ఒక రూపాన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకి వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి కూడా న్యాయం జరిగిన మాట వాస్తవం. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ ఇంటికి పోయినా మీరే
ఈనాడు పొద్దున లేసి భజన చేస్తున్నటువంటి ఈ మీడియా సంస్థని తీసుకెళ్లి ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి మైకి పెడితే మీ మూతి మీద వస్తారు, మొహం మీద కూడా కాదు, నోరు దేశం నోట్లో వస్తారు. అంత దారుణమైన పరిపాలన జరుగుతుంది. ఇష్ట ప్రకారం అప్పులు తెస్తున్నారు, జనాల నెత్తిన అప్పులు పెంచుతున్నారు. కానీ అభివృద్ధి అనేటువంటి ఒక అందని ద్రాక్ష చూపించేసి అమరావతిలో పెట్టేస్తున్నారు, రేపు పొద్దున మనకి కోట్లు కోట్లు కూర్చేస్తాయని చెప్పి ఇష్ట ప్రకారం మీకు నచ్చిన విధంగా నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేస్తూ ఒక పెద్ద కరప్షనే చేస్తున్నారు. మీరు అన్యాయమే చేస్తున్నారు ప్రజలకి. కంపెనీలకు రూపాయలకి ఎకరాలు కట్టబెట్టేయడం, అదేమనంటే ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఏమి ఉండదు. నచ్చింది మీకు ప్రభుత్వం వచ్చింది, మేము నచ్చింది చేస్తాం. అదేమైనా మాట్లాడితే అభివృద్ధి అంటే మేమంటే అభివృద్ధి అని చెప్పి ఇలాంటి డైలాగులు కొట్టి మీకున్న మీడియాలలో భజన చేయించుకోవడం మినహాయించి నిజాయితీగా మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజల కోసం మీరేమన్నా చేస్తున్నారా? మీకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే 3 పార్టీలకు ఉన్న ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు తిట్టడం తప్ప ఏ పనే లేదు. పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఒకే పని, మీడియాలో మైక్ ముందు కూర్చొని అంటే జగన్మోహన్ రెడ్డిది ఏముంది, జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ, జగన్మోహన్ రెడ్డి గోడల పార్టీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు హత్యా రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచాడు. అరే చెప్పిందే చెప్పి ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు ఏమరపాటు చేసి జనాలు మోసం చేస్తారు? అరే జనాలు మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీ అధికారంలో ఉన్నటువంటి 2 సంవత్సరాలు మీరు ఏం ఓడపొడిచారో చెప్పారు కదా, దాని గురించి ఏమైనా స్పష్టమైనటువంటి వివరణ ప్రజలకు ఇవ్వాలి కదా. ఎవరు? అరే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు బయటకు వచ్చేసి ఒక మీడియా సంస్థలో మీడియా ముందు కూర్చొని ప్రెస్ మీట్ మీద కూర్చొని చెప్పాడు డైరెక్ట్ గా, నేను మా విగననే అంశానికి ఎదురుగా నిలబడుతున్నాను, మా విగనే మా ఎలక్షన్ ఎజెండా అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నాడు. మీరు అమరావతి మా ఎజెండా, మా విగన్ మాకు అవసరం లేదు, మాకు విజయవాడ అవసరం లేదు, మచిలీపట్నం అవసరం లేదు, గుంటూరు అవసరం లేదని చెప్పే దమ్మున్న మగాడు ఎవడైనా, ఒక రాజకీయ నాయకుడైనా, అటు పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పక్క పవన్ కళ్యాణ్ కానీ, ఈ పక్క బీజేపీ నాయకులు కానీ ఎవరికైనా ఉందా? ఉంటే నోరెత్తి మాట్లాడండి. సొల్లు మాటలతో ఉపయోగం లేదు, అబద్ధపు ప్రచారాలతో ఉపయోగం లేదు, ఉన్న మీడియాలో డబ్బా కొట్టించుకోవడంలో ఉపయోగం లేదు. ఏదైనా మగాడి మాటలాగా ఉండాలి. ఆ మగాడి మాట జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడేది మీకు కనపడుతుంది. ఆయన ఏం దాగుడు మూతలు ఆడలేదు, దాచిపెట్టి మాట్లాడలేదు, అమరావతి వ్యతిరేకత అని చెప్పలేదు, అమరావతి నాకు అవసరం లేదని చెప్పలేదు. అమరావతి అనే అంశాన్ని ఎత్తుకున్న రాజధాని నాకు అమరావతే కావాలని కోరుకున్న ఏ వ్యక్తిని అమరావతి నచ్చినోడు కోటేసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాదు మా విగన్ అనే దానికి నిలబడి ఏ ఒక్కడైనా మాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకెళ్ళి మాట్లాడుతున్నాడు. దీనికంటే ఇంకేం కావాలి? దీనిలో దాగుడు మూతలేముంది? ఇదే కదా స్పష్టమైన రాజకీయం చేయడం, ఇదే కదా. ఆలోచించాలి ప్రజలు కూడా. దీన్ని గుడ్డెద్ది చేలోపడినట్టు చంద్రబాబు నాయుడు అంటే అబ్బా ఆయన అనుభవం అయ్యా, ఆయన ఎరగదీశాడు. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవంతో గాని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అనుభవంతో గాని, ఇన్ని సంవత్సరాల అనుభవంతో ప్రజలకి ఈ పథకం పెట్టి ప్రజలకి మేలు చేశాడు, ఇది ఆయన పథకం, ఇదిగో చంద్రబాబు నాయుడు గుర్తుండే విధంగా ఇది చేశాడని చెప్పడానికి ఒక్కటి చెప్పగలరు ఎవరైనా? ఏనాడు అధికారం కావాలన్నా సింగిల్ గా ఎదుర్కొనే చేతగానటువంటి ఈ పార్టీ ఎప్పుడు పొద్దున లేచినప్పటి నుంచి అంటగాడడం కోసం వేరే పార్టీ కోసం తాతాలాడుతుంది. ఎందుకంటే సింగిల్ గా ఏ పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి వాళ్ళకి లేదు. అదేనా మాట్లాడితే ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అధికారం లేదు, మిమ్మల్ని 11 సీట్లు వచ్చాయి, 12 సీట్లు వచ్చాయి, 11 వచ్చాయి, 10 వచ్చాయి, ఇవన్నీ ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చాయి. గుర్తుపెట్టుకొని బాగా వినండి, జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో 40% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పార్టీ, మీరు 3 పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చేతగాక వచ్చినట్టు తిట్టుకున్న మీరు మళ్ళా మూతులు నాకు అంటగాగి తిరిగే పరిస్థితిని కల్పించిన ఆయన యొక్క దమ్మేందని మీకు తెలియంది కాదు కదా. ఆయన దమ్మేందో మీకు తెలుసు, ఆయన కెపాసిటీ ఏందో మీకు తెలుసు, ఆయన క్యాలిబర్ ఏందో మీకు తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి ఈరోజు విడిగా పోటీ చేస్తే మనల్ని పండబెట్టేస్తాడు, రాజకీయ సమాధి కట్టేస్తాడు, స్పష్టంగా మనకు ముగింపు పలికేస్తాడని తెలుసు. కాబట్టే లోపల ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉన్నా, ఒకరంటే ఒకరు పడకపోయినా, మీ ఇంట్లో వాళ్ళు తిట్టినా, మీ ఇంట్లో వాళ్ళు తిట్టినా, మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నోటుకొచ్చిన బూతులు తిట్టుకున్నా సిగ్గు శరం అనేది వదిలేసి ఆత్మాభిమానాన్ని చంపేసి మీ కార్యకర్తను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పండబెట్టినటువంటి, లేకపోతే చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర పండబెట్టినటువంటి చరిత్రలు, మీ పార్టీ యొక్క ఆత్మాభిమానం చంపుకున్న చరిత్రలు మీవి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకెళ్లి ఎవరి కాళ్ళ దగ్గర పండబెట్టాలి, ఎవరికి పోయి సలాం గులాం చేయమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఆయన నిర్ణయం, ఆయన స్పష్టత ఆయనకుంది. ఆయన నిర్ణయాలలో, ఆయన అభిప్రాయాలు వ్యతిరేకత ఉన్నా కూడా నాలాగా అభిమానించేటువంటి కార్యకర్తలు మొహమాటం లేకుండా మొహమని చెప్తున్నాను.
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మాకు నచ్చని విషయాలు మొహం మీద చెప్పాను. మీ పార్టీ కార్యకర్తలు పార్టీ ఎలా ఉన్నా చంద్రబాబుని ఎగరమంటే ఎగరడం, పవన్ కళ్యాణ్ గారు భజన చేయమంటే చేయడం, ఇదే పని కదా, వేరే పనే ఉంది మీకు స్పష్టత ఎక్కడుంది? మీ నాయకుడు చేసే విధానంలో తప్పులుంటే వేలెత్తి చూపించే దమ్ము మీకు ఏడుంది? ఇదే జనసేన కార్యకర్తల్ని ఒక్కొక్కరిని తిప్పి కొడుతుంటే, టీడీపీ వాళ్ళు తిప్పి కొడుతుంటే నోరెత్తి మాట్లాడడానికి ఒకటికి నోరు లేదు. అదే వైసీపీ వాళ్ళ మీద ఎవరైనా ఒకటి విమర్శించి మాట్లాడుతూ వాడి ఇంటికి వెళ్లి పోలీసులు పంపించి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి వాళ్ళని కొట్టి మీకున్న దురదను తీర్చుకొని ఆనందపడి అదొక శాడిజాన్ని అనుభవించుకో మేము తలుచుకుంటే ఏమవుద్ది? ఎంతమందిని కొడతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని బెదిరిస్తారు? ఎల్లకాలం సాగిపోదు, ఇలాగే సాగిపోదు. ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజు ఇంతకి ఇంతై పదింతలై అనుభవించాల్సిన సమయం వస్తే ఆ రోజు సమాధానం చెప్పాల్సి, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు బాధపడాల్సి వస్తుంది. రాజకీయాలంటే కక్షలు కార్పణ్యాలు కాదు, ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం మాత్రమే. మీ విధానాలు మా విధానాలు వ్యతిరేకించుకోవడం మాత్రమే. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కొత్త అధ్యాయాన్ని సాధ్యం చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలను కొట్టినా, చంపినా, అరెస్ట్ చేసినా, అనవసరమైన రాద్ధాంతాలు చేసి వాళ్ళు ఎల్లకపోయి నానా గొడవలు యాగి చేసినా కూడా అదేముందండి, అదేం తప్పేముందని చెప్పి రౌడీజాన్ని కూడా ఎంకరేజ్ చేసేటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ముగింపు పలికే రోజు ఖచ్చితంగా ఉందండి. ఏం లేదు, ప్రజలందరూ ఖచ్చితంగా తెలుసుకున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చామా, వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చామా అని చెప్పి ఈరోజు తలలో బాదుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారు ప్రజలు ఆల్రెడీ. కాబట్టి దీంట్లో ఏం పెద్ద డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. ఒకటే అంశం, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి అంశానికి నిలబడి ఖచ్చితంగా ముందుకెళ్లడం స్పష్టం చేశారు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు నిజమైనటువంటి రాజకీయ పరిణితి కలిగిన నాయకులైతే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేసి విమర్శించేటువంటి పని కాకుండా క్లారిటీ ఇచ్చి రాజకీయాలు చేయాలనుకోండి. ఇదిగో మే అమరావతి అనేటువంటి అంశంలో నిలబడి ఉన్నాం, మేము 2 లక్షల కోట్ల అప్పులు తేవాల్సిందే, జనాలనెత్తిన అప్పులు పెట్టాల్సిందే, వాళ్ళ బతుకులు నాశనం చేయాల్సిందే, వాళ్ళని ఎలాగోలా అడక్క తినేలాగా రోడ్డుకి లాగాల్సిందే, మేము అమరావతికి నిలబడి ఉన్నామని చెప్పి బయటకు వచ్చి చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి మేము చప్పట్లు కొడతాం. మేము కూడా మావిగాని మాకు అవసరం లేదు, మాకు మచిలీపట్నం అవసరం లేదు, విజయవాడ అవసరం లేదు, లేకపోతే గుంటూరు అవసరం లేదు. ఈ 110 కిలోమీటర్ల ఈ కారిడార్, జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ ఇటు చుట్టుపక్కల డెవలప్ చేసుకుంటే ఒక పెద్ద కారిడార్ అవుతుంది, మంచిగా డెవలప్ అవుతున్నాయి, మంచి భవనాలు కట్టేసి అన్ని రకాలు అభివృద్ధి చేసుకోవచ్చు, పెద్ద స్ట్రెచ్ ఏర్పడుతుంది. అదేం మాకు అవసరం లేదు. మేము అనుకున్న విధంగా యాడో లోపలికి వెళ్ళేసి మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి, మాకు ఇష్టం వచ్చిన విధంగా మేము నచ్చిందే చేసుకోవాలి, మాకు నచ్చినట్టు మా భూముల పక్కనే కొత్త బిల్డింగులు పెట్టాలి, 2 లక్షల కోట్ల అప్పులు తేవాలి, జనాలు ఎత్తున చెవుల్లో పూలు పెట్టాలి, వాళ్ళ బతుకులు నాశనం చేయాలనేటువంటి మీ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించి ప్రజలకు చెప్పండి. చెప్పం. అదేమనంటే మీడియాలో ఉంటారు కొంతమంది సొల్లుగాళ్ళు. ఆ సొల్లు వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఆయన రాజకీయం చాలా గొప్ప నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈరోజు అవసరం కదా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అంటే అనుభవం, చంద్రబాబు నాయుడు గారు నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం సంస్కారం ఉందా అసలు మేము అనుకుంటే. అసలుగా ఈనాడు ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా మీడియాలో ప్రజల పక్షాన్ని నిలబడకుండా, ప్రజల పక్షానుండి ప్రశ్నించకుండా, ప్రజల పక్షాన ఉన్నటువంటి కష్టాల పట్ల వాళ్ళ క్లారిటీగా ప్రభుత్వాన్ని నిలదీయకుండా ప్రభుత్వానికి అంటగాకి వాళ్ళ సంకలనం నాకేటువంటి దిగజారుడు మీడియా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందనుకో మనం దౌర్భాగ్యం అనుకోవాలి. అంత నీచమైన మీడియా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఈ మీడియా, ఈ ప్రభుత్వం వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం ప్రజలు చెబుతారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఓపిక పట్టండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వింటేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏ మాటలు అయితే ఉన్నాయో ఈ మాటలు ప్రజల చెవుల దాకా కాదు, జనాల మనసుల దాకా వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతతో కూడినటువంటి వివరించేటువంటి ఆయన మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా జనాల మనసు దాకా వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నమ్మే విధంగా, ఆయన ఆచరణలో చేసి చూపించగలిగే దమ్మ అతనికి ఉందని చెప్పి ప్రజలు నమ్మే విధంగా కూడా ప్రజలు వెళ్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మావిగన్ వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి 2 లక్షల అప్పులతో చేసేటువంటి అమరావతి వైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి స్పష్టత ఇస్తే ప్రజలు కూడా క్లారిటీగా తెలుసుకొని మీ బతుకేంటో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో అర్థమైపోతుంది. వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరేంటి, ఎవరు కావాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఓకేనా, ఈ పక్కన పెట్టేద్దాం. ఈ అంశం అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసినటువంటి రాజకీయ వ్యభిచారానికి
ఆనవాళ్ళతో కుదిరినటువంటి నెంబర్ 1 నాయకుడు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పొచ్చు. సినిమా రాజకీయాలను అడ్డపెట్టుకుని అభిమానులు అనేటువంటి ఒక పేరు పెట్టి ఆ అభిమానుల్ని తాకట్టు పెట్టి రాజకీయాలు చేసేటువంటి మీరు నీతులు చెప్తారు ఎందుకు సార్ నాకు అర్థం కాదు. ఈ రోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు, ఎల్లుండి ఇంకొకటి మాట్లాడతారు. ఏ మాటకి స్పష్టత లేకుండా ఏది పడితే అది మాట్లాడిందే నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలని చెప్పి మీ కార్యకర్తలు నోరు మూసుకు అది ఫాలో అవ్వాలని చెప్పేటువంటి మీకు ఒక విధానం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ విధానం చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవ్వడం, మీ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు సీఎం చేయడం, మీ యొక్క ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడకపోవడం, ఆయన ఎప్పుడు సీఎంగా ఉండకూడదు అనేది మీ సిద్ధాంతం. ఇదే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మిస్టర్ బ్రదర్ గొడ్డలి పార్టీ అంటున్నారు కదా, మరి గొడ్డలి పార్టీ మీరు అనుకున్నట్టు గొడ్డలి పార్టీ అనేటువంటి అంశం నిజమైతే మరి గడిచినటువంటి 2 సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి బీజేపీతో కలిపి అటు భారతదేశం మొత్తం మీ పార్టీ పాలిస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్ మీ పార్టీ మరి ఏం ఈకుతున్నారు? ఇదే క్రిమినల్స్ ఉన్నారు, గూండాలు ఉన్నారు, గంజాయి వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ నిజంగా అంత కూనీకోర్లు అయిపోయి, అంత క్రిమినల్స్ అయిపోయి, అంత గూండాలు అయిపోయి అన్ని హత్య రాజకీయాలు చేస్తుంటే గడిచిన 2 సంవత్సరాలుగా ఒకరి బట్టి ఒకరైనా ఈక్కుంటున్నారేంటి బ్రదర్? ప్రభుత్వం మీదే కదా. ప్రజలకి సొల్లు మాటలు పక్కన పెట్టి, ఈ సోది మాటలు పక్కన పెట్టి మీ ప్రభుత్వంలో నిజంగా తప్పులు చేసినటువంటి వైసీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ పట్ల నిజంగా వాళ్ళు తప్పులు చేసి స్పష్టంగా నిరూపించి వాళ్ళ కింద కేసులు పెట్టండి. చెయ్యడం చేతకాక చావచచ్చిన మాటలు పక్కన పెట్టేయండి బ్రదర్. విని జనాలకు విసుగు పుట్టేసింది. ఎందుకంటే మీ సొల్లు మాటలు అమ్మేంత ఓపిక ఎవరికి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత మాత్రం నీతి మాటలు మాట్లాడతాడో ఆ నీతిని ఎంత మాత్రం పాటిస్తాడనేది నిజంగా నువ్వు ప్రశ్నించుకుంటావు, నువ్వు కూడా సిగ్గుతో తలంచుకుంటావు. చూపిమంటావు ఒకసారి పవన్ కళ్యాణ్ మాటలు ఎలా ఉంటాయి ఒక్కసారి చూపిమంటారు సిగ్గుతో. మళ్ళా బ్రదర్ మళ్ళీ బాధపడకూడదు, మళ్ళా పాపం ఏడవకూడదు మీరు. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే సిగ్గుతో మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నాను కాబట్టి ఆయన అంత మాత్రం నాయకుడు ఒకసారి మీకు చూపిమంటారా? సిగ్గుతో మళ్ళీ ఏడవకూడదు మీరు, ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు మాటలు ఒకసారి విందాం. ఇదిగోండి వినండి. పాపం పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద ఉద్ధరించే నాయకులు మాట్లాడుతున్నాడు కదా. ఒకే ఒక నిమిషం అండి, ఒకే ఒక నిమిషం ఆగండి. మీరు నా తల్లిని దూషించారు, తెలుగుదేశం పార్టీని కబాడ్దార్. అది పవన్ కళ్యాణ్ గారు అంటే తక్కువ ఉందనుకుంటున్నారేంటి? చూపిమంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు? పార్టీ అట్టమని చెప్పండి. ఇండివిజువల్ గా ఎవరి ఆసరా లేకుండా గెలవండి ఫస్ట్. ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విన్ అయిందా? ఒక్క సొంతగా మరి ఆయన మాట ఏమని చెప్పండి, నేను సొంతగా వస్తాను, దీని బొమ్మ తీసేమని గెలవని చెప్తాను. ఛాలెంజ్ చంద్రబాబు గారికి తప్పుడు ప్రచారం. అది మన పార్టీ ఏంటంటే అది మరి స్పష్ట చక్కగా భజన చేసేవాళ్ళు, సంతోషంగా భజన చేయండి జీవితకాలం. చక్కగా మీకు కావాలని 2 చెడులు పంపిస్తాను, చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర కూర్చోండి, అలా కొడతా ఉండండి, వారి పలకీలు మోయండి. పాపం ఆ చిడతలు పవన్ కళ్యాణ్ కి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారికి చక్కగా భజన చేసేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ చిడతలు ఎవరికి ఇచ్చారంటే పాపం వాళ్ళ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలకు ఇచ్చారు కొట్టమని. ఇంకోటి చూపిస్తాను ఆగండి. ఇట్లాగా ఎన్నో ఉన్నాయి పవన్ కళ్యాణ్ సొల్లు మాటలు, సోది మాటలు విని జనాలకు కూడా విసుగు పుట్టేసిందండి. చూడండి, ఇది వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు ఏందన్నట్టు ఏం చెప్తాడు ఏనండి. నేను అన్నది కాదు, కొంతమంది నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మనం బీజేపీతో అంటగాగుతున్నాం కాబట్టి మనం సనాతనం అనేటువంటి కండవా కప్పేసుకుని కాషాయం అనేటువంటి వస్త్రం వేసేసుకుని బయట షో బిజినెస్ కెమెరాల ముందు ఒక షో బిజినెస్ చేస్తే మనం నాయకులు అయిపోతాం అంతే. మనం గతంలో ఏం మాట్లాడాం, ఎర్ర జెండా వేసేసుకుని ఎలా ఊగిపోయాం, మనం చెగువేల పేరు చెప్పి ఎలా చొక్కాలు దించేసాం, సిపిఎం పక్కన కూర్చొని ఎలా బొర్లాడాం, మాయావతి పక్కన కూర్చొని కాళ్ళు పట్టుకుని ఎలా అరికాలు నాకాం, ఇవన్నీ మర్చిపోతారు జనాలు అంతే. మనం చెప్పింది నమ్మేయాలా, ఎందుకంటే నేను చెప్పింది వినాల్సిందే మా కార్యకర్తలు, నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాలా. ఫాలో అయిపోతే అంతే కదా. గుడ్డెద్ది చేలో పడినట్టు మీరు ఏం చెబితే నమ్మాలంటే మీ దగ్గర ఉన్న గొర్రెలు నమ్ముతాయో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు సార్. అయిపోయింది.
మీ నాటకాలు విని 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 చూసి 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 జనాలకు విసుగు పుట్టిపోయింది. మీ నాటకాలకి స్వస్తి పలికే రోజులు వస్తాయి సార్, ఖచ్చితంగా వస్తాయి. రాజకీయ పరిపక్వత లేనటువంటి మీలాంటి వారు రాజకీయాల్లోకి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం, నిజంగా దౌర్భాగ్యం. ఎందుకు సార్ రాజకీయాల్లో మీరు రావడం? మీరు ఒక పార్టీ పెట్టి నిన్న మీ కార్యకర్త ఎవరో ఆమె పేరు ఏందో అరుణానే ఎవరో మాట్లాడుతుంది, ఎవరు జడా శ్రవణ్ గారి గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? జడా శ్రవణ్ ఏదో జైభీం పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ పెట్టి ఆయన పార్టీని డెవలప్ చేయకుండా, ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగాగుతూ దళితుల్ని ఆ పార్టీకి ఇచ్చేయాలని ఒక పార్టీకి ఇచ్చేసే పని మీకు చేతన ఎందుకు ఎవరు చేస్తావు సార్? మీ పార్టీ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు పాపం. మీ పార్టీ పెట్టిందే టీడీపీని అధికారంలో తేవడానికి, మీ పార్టీ పనిచేసేదే టీడీపీలో చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ కోసం. మీ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జీవిత ఆశయమే జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గర చిడతలు కొట్టుకుంటా బతకడం. ఇది అందరికి తెలిసిన విషయం కదా, మళ్ళీ మీరు ఇంకో పార్టీ గురించి మాట్లాడడం ఏంది? అసలు మీ కార్యకర్తల పాపం కనీసం స్పష్టత ఉందా? నేను అదే చెప్పేది, ఈ ప్రపంచంలో ఎదురుగా నిలబడి ఉన్న వాళ్ళందరినీ జడ్జ్ చేస్తాం తప్ప మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి. మనం చేసే చండాలం ఎంత చండాలంగా ఉన్నా, మనం ఎంత చండాలంగా పరిపాలిస్తున్నా, మనం ఎంత నీచమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు నవ్వుతున్నా మనల్ని చూసి మనం ఏం పట్టించుకో, నిస్సిగ్గుగా మైకి ముందుకు వచ్చేసి నీతులు మటుకు చాలా సుందరంగా అందంగా జనాలు నమ్మే విధంగా చెప్పేసి నమ్మేస్తారనుకుంటున్నారా? ఈనాడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఏంది ఈనాడు నేను ఎవరు అతను ఎవరో ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తిని అతను ఎవరైనా ఇంటికి తీసుకెళ్లి సడన్ గా వెళ్ళేసి అరెస్ట్ చేసేసి ఒక్కసారిగా పిఠాపురం ఏం బెదిరిస్తున్నారా ఏంటి? ఈనాడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించేసేస్తే మేము హైదరాబాద్ లో ఉన్న ఎక్కడికున్నా వచ్చేస్తాం, అరెస్ట్ చేసేస్తాం అని చెప్పి ఎవరు మాట్లాడొద్దు, ఎవరు వ్యతిరేకించొద్దు, ఎవరు నిలదీయొద్దు అని చెప్పి బెదిరిస్తున్నారా? అతను మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టత లేకుండా ఉన్నా, తన మాట్లాడే మాటల్లో తప్పులు ఉన్నా ఖచ్చితంగా ఆ మాటలు తప్పు లేదు, దాని గురించి అడగండి. అవన్నీ మానేసి ప్రశ్నించడమే తప్పు అయితే మరి పవన్ కళ్యాణ్ గారి మాట సాక్షాత్తు జనసేన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి స్వయాన పెంపుడు మనిషి ఆయనేం మాట్లాడారు? చెప్పు తీసుకొని కొడతాను, చెత్త నా కొడకల్లారా, ఒక్కొక్కరిని తోళ్ళు ఒలుస్తాను, తోళ్లు పీకుతాను, ఈయన కదా మాట్లాడారు. ఇలాంటి చండాలమైన మాటలు ఒక అధ్యక్ష పదవిలో, ఒక పార్టీ అధ్యక్ష పదవిలో ఉండి ఇలాంటి నీచమైన మాటలు ఎవరు మర్చిపోయారా ఏంటి? నాకు అర్థం కాదు. అలా అరెస్ట్ చేయాలని కూడా ఫస్ట్ మిమ్మల్ని మీరు అరెస్ట్ చేసుకోవాలి కదా సార్. మీకంటే దారుణంగా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు మాట్లాడు, మీకంటే చండాలంగా ఏ నాయకుడు మాట్లాడు, మీకంటే దిగజారి ఎవడు మాట్లాడు. ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని అర్థమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు, మీ రాజకీయ నాటకాలకి ఖచ్చితంగా ఒకరోజు పులు స్టాప్ పెట్టేటువంటి పనిని ప్రజలే తీసుకుంటారు. ఈనాడు అధికారం ఉందని చెప్పి మిమ్మల్ని చూసుకుని ఒక్కొక్కడు మిడిసిపడి మాట్లాడుతున్నటువంటి కొంతమంది మితిమీరినటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి, అతి విశ్వాసంతో అహంకారంతో మాట్లాడుతున్నారు. ఈ అహంకారానికి ఒక రోజు సమాధానం అనేది ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అది అర్థమవుతుంది. ఈనాడు గెలిచినటువంటి ఈ గెలుపు వెనక ఎన్నున్నాయో ఏమున్నాయో మీకు ఎరుక, మీకు తెలియందేం కాదు కదా. ఈ విజయం వెనక దాగున్న రహస్యాలు ఏమిటో మీకు తెలియని విషయాలేం కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఎగిరెగిరి పడకాక ఖచ్చితంగా దిగాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఎక్కడికి పోయి కూర్చుంటావు? ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు. ఒక్క రోజు ఇక్కడ ఉంటే 10 రోజులు పోయి హైదరాబాద్ లో ఉంటావు, 20 రోజులు పోయి ఇంకొక ఊర్లో ఉంటావు. అదేమనంటే కాలు బాగలేదంటావు, మెడ బాగలేదంటావు, భుజం బాగలేదంటావు, తొడ బాగలేదంటావు. నీకు బాగలేకపోతే హైదరాబాద్ చూసి ఉంటావు. మన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ అధ్యక్షుడుగా నువ్వు, కూటమిలో భాగస్వామ్యంగా నువ్వు, నీకు ఆంధ్రప్రదేశ్ లో వైద్యం సరిగా లేదని నువ్వే హింటిస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యం ఏమంటే వైద్య రంగం సరిగా లేదని హైదరాబాద్ పోతున్నావు. లేకపోతే మొన్న ఏదో సర్జరీ చేసుకోవాలని చెప్పి ముంబై పోయి ఏదో అంబానీ వాళ్ళ హాస్పిటల్కి ఆడికి వెళ్ళాలంటున్నావు, లేకపోతే ఆదాని హాస్పిటల్, ఏ హాస్పిటల్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటున్నావు. మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పరిస్థితి ఏంటి సార్? మీరంటే ఒక సినిమాకి ఒక రోజుకి ఒక 5 కోట్లు 20 కోట్లు 30 కోట్లు తీసుకుంటారు. పెద్ద నాయకులు మీరే చెప్పారు కదా, మీరు కోట్లు తీసుకుంటారు ఒక రోజుకి ఇది అని. మీరంటే డబ్బున్న వాళ్ళు, మీకంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఎంత కావాలంటే అంత ఇస్తారు. మరి మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ప్రజల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఎక్కడ పోయి జీవించుకోవాలి? ఖచ్చితంగా ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. ఈ కూటమి ప్రభుత్వం యొక్క తీరుని, ఈ కూటమి ప్రభుత్వంలో మాట్లాడుతున్న మాటల్ని, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు అప్పులు అని చెప్పి తిప్పలు పడుతూ మాట్లాడే ఖచ్చితంగా వీళ్ళ మనసును ఆలోచించండి. ప్రజలు ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళకున్న మీడియా, పచ్చ మీడియా ఒక రంగు కప్పేసి జనాల్ని మాయ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ అరాచకాలని, వీళ్ళ యొక్క దౌర్జన్యాలని, వీళ్ళ
వీళ్ళ నోటికొచ్చిన ఆ అడ్డు అదుపు లేని మాటల్ని ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటే ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా తెలుస్తుంది. 2 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసేసి జనాలను ఎత్తున అప్పులు పెంచేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానే కదా మీరు చంద్రబాబు నాయుడు ఎరగదీసేస్తాడు, పొడి చేస్తాడు, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, పవన్ కళ్యాణ్ తోడుగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అసలు ఏమనుకుంటున్నా, పవన్ కళ్యాణ్ నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్పి నానా మాటలు చెప్పారు కదా సార్. మరి ఈరోజు పొడవండి, ఏం పొడుస్తున్నారో పొడవండి. మరి ఇచ్చిన సూపర్ 6 హామీలకు ఒక దిక్కు దివాన్ లేదు. అదేమన్నా మైక్ పెట్టుకుంటే మనం చెప్పిన 6 హామీలు అమలు చేసేసాం, అదేమనంటే మీరు మైక్ పట్టుకొని. ఈ రోజు మనం స్పష్టంగా చెప్తున్నాం ఏంటంటే మనం చాలా నిజాయితీగా పరిపాలిస్తున్నాం. అసలు వైసీపీదే ఉంది, వాళ్ళే ఉంది, వాళ్ళ రౌడీలు. ఈ రౌడీలు గూండాలు ఇవన్నీ పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సొల్లు మాటలతో ఉపయోగం లేదు. ఎవడు రౌడీయో, ఎవడు గూండానో, ఎవడు నీచుడో, ఎవడు నికృష్టుడో, ఎవడు దరిద్రుడో, ఎవడు అనగారినటువంటి అనాగరిక మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించలేని స్థితిలో ఉన్నారనేటువంటి భావంలో మీరుంటే మీ పిచ్చితనం అంటున్నాను. అధికారం అనేది సడన్ గా చూసేలాక నివ్వెరబోయి తొత్తరబట్టిన మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ సమాధానం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు వైసీపీ కాదు మిమ్మల్ని ప్రశ్నించేది, మీరు జనాల్లోకి వెళ్తే చొక్కాలు పట్టుకొని జనాలు ప్రశ్నిస్తారు. ఆనాడు మీకు తెలుస్తుంది ఏంటని, ఆ నొప్పి ఏం తెలుస్తుంది. అరే ఎందుకు జనాలు మోసం చేసేసామా, ఎందుకు జనాలు మోసం చెప్పి మోసపు హామీలు ఇచ్చేసామా అని చెప్పి మైకులు పట్టుకొని ఏదో మేము చేసేసామని చెప్పినంత మాత్రం, మీ ముందున్నటువంటి కార్యకర్తలు చప్పట్లు కొట్టినంత మాత్రాన, అవి తీసుకెళ్లి మీ పచ్చ మీడియాలు చూపించినంత మాత్రం అవే నిజమని జనాలు నమ్మేస్తారనేటువంటి అపోహలో మీరుంటే తేరుకోండి సార్. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. మీ మాటల తోటాలకి వాళ్ళు ఏదో రకంగా అడ్డు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి దయించి ప్రజల యొక్క అభివృద్ధి పట్ల, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పట్ల నిజంగా నిజాయితీతో పనిచేయండి అని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఆలోచన. అలాగే వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ అందరూ ఆలోచించండి. స్పష్టమైనటువంటి విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఏదైతే అంశాన్ని తీసుకున్నా ఆ విషయాన్ని ప్రజల మనసుల దాకా తీసుకెళ్లి నిజమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఇది. ఇదేంటంటే ఎవడో నోటుకొచ్చిన మాటలు తెలిసి తెలియక ఎవడే మాట్లాడతాను, అదేంది మొన్నట్టుంది కదా, మొన్నట్టుంది కదా, ఇది అది అనేది ఈ కన్ఫ్యూజన్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు మావిగన్ అనేది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది ఒక మంచి ఆలోచన, గొప్ప ఆలోచన. అనవసరమైన అప్పులు చేసేసి, హంగామా చేసేసి, ఆర్భాటాలు చేసేసి, అనవసరం అప్పులు చేసి జనాలను ఎత్తిన కుచ్చు టోపీలు పెట్టకుండా ఒక 30-40 వేల కోట్లు పెడితే చాలా గొప్ప అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి 110 కిలోమీటర్ల జాతీయ రహదారికి ఉన్నటువంటి కారిడార్ ఉన్నటువంటి మనకి ఏదైతే ఉందో మావిగన్ అనే దాన్ని అది డెవలప్ చేసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనని ఆచరణలో తీసుకెళ్లాలంటే ప్రజలకి తెలియాలి. ప్రజలకు అది తెలియాలంటే మీరు స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రజలు నిలబడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ఒకరితో పొత్తు పెట్టుకునేటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఆయన ముఖ్యంగా చాలా వరకు ఆయన సింగిల్ గా పోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేయగలుగుతారు. వీళ్ళు అలా కాదు కదా, ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక 3 పార్టీలు 4 పార్టీలు కూర్చోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడాలి, ఒకరితో ఒకరు. మీకు తెలియదు కాదు కదా అవన్నీ, నేను చెప్పడం ఎందుకు బాగుండదు. ఓకేనా? కాబట్టి దయచేసి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. అమరావతి మాది, మేము మాట ఫిక్స్ అయ్యామండి. ఒక కనీసం మినిమం ఒక 2-3 లక్షల కోట్ల అప్పు చేయండి, మాకు తీరదు. మేము చేయాల్సిందే, జనాల సంఖ్య నాకు ఇవ్వాల్సిందే, వాళ్ళ బతుకులు రోడ్డుకి లాగాల్సిందే అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇచ్చేస్తే మేము సప్పట్లు కొట్టి మా పని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్స్.